ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ రోజు ప్రశ్న: పౌలు దెస్సలోనికలో ఏమని ప్రకటించాడు? ఆప్షన్ ఏ, యేసు ఒక ప్రవక్త అని. ఆప్షన్ బి, యేసే క్రీస్తయి ఉన్నాడు అని. ఆప్షన్ సి, యేసు ఒక బోధకుడు అని. ఆప్షన్ డి, యేసు రాజు అని. సరి అయిన జవాబు యేసే క్రీస్తయి ఉన్నాడు అని. వారు అంపిఫోలి, అపోల్లోనియా పట్టణముల మీదుగా వెళ్లి దెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్లి, క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయున్నాడనియు లేఖనములలో నుండి దుష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. ఇది అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 1, 2, 3 వచనములలో వ్రాయబడి ఉన్నది. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం. హ్యావ్ ఏ నైస్ డే.